అంబానీ పెళ్లిలో అయితే ఐశ్వర్య అంటే బచ్చన్ విడాకులు, సో ఒక వీడియో అయితే లీక్ అయింది. బచ్చన్ విడాకులతో ఇంకా ఐశ్వర్య పాత బాయ్ ఫ్రెండ్తో ఉన్నట్టు మరి కొన్ని ఏమంటారు కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. మరి నిజంగానే విడాకులు తీసుకున్నారా, పాత బాయ్ ఫ్రెండ్తో ఉన్నారా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. అంబానీ ఇంట పెళ్లి కాదు కానీ సోషల్ మీడియా బాగా బతుకుతోందమ్మా చెప్పాలంటే, అంతే కదా. అంతే, ఎక్కడ చూడు ఏదో ఒక కాంట్రవర్సీ. మనం చూసాం తమిళనాడులో ఎట్లా జరిగిందో, ఎన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని వీడియోస్ వచ్చాయి తెలుసా అండి సోషల్ మీడియాలో. మీరు చూసారంటే యాక్టర్స్ చేశారు, డైరెక్టర్స్ చేశారు, అంటే రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మీరు అభిప్రాయం కంటే కూడా వాళ్ళు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల పేరిట వాళ్ళు అంటే అది ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళ దృష్టికోణంలో అది కరెక్ట్ కావచ్చు, మనకు తెలీదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఐశ్వర్య రాయ్ అండ్ అభిషేక్ బచ్చన్ విషయం తీసుకుంటే ఈ పెళ్లికి వీళ్ళిద్దరూ వచ్చారు కానీ కలిసి రాలేదు. అవును, ఎవరి పాటికి వాళ్ళు విడివిడిగా వచ్చారు. కూతురును ఐశ్వర్య కలిసి వచ్చారు. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చింది. ఇది దేనికి సంకేతం? ప్రజల క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందులో ఐశ్వర్య అంటే చాలా ఇష్టం, ఆ అభిషేక్ అన్నా అంతే ఇష్టం. అభిషేక్ ఐశ్వర్య మంచి జంట, ఇద్దరు అందమైన జంటని అప్పట్లో పేరు కూడా తెచ్చుకున్నారు. సో ఇంచుమించు మనకి వాళ్ళకి పెళ్ళై 16 ఏళ్ళు అయి ఉండొచ్చు, అంటే అందాజా 16 ఏళ్లలో వీళ్ళు విడిపోయారు అంటూ 2019లోనే రూమర్స్ వచ్చాయి ఇంచుమించు. సో అప్పటికి వాళ్ళకి పెళ్ళై మరి 12 ఏళ్ళు అయిందో 11 ఏళ్ళు అయిందో ఏదో. సో అప్పటి నుంచి మరి వీళ్ళు కలిసి ఉన్నారా లేదా ఎవరికి అర్థం కావట్లే. అప్పుడప్పుడు ఏదో ఫోటోలు వస్తాయి, తర్వాత ఏదో ఫంక్షన్స్లో వాళ్ళు కలుస్తున్నారు అన్నట్టు మనం చూసాం తప్ప కలిసి ఉన్నారా లేదా అనేది అయితే ఈ రోజు వరకు ఎవరికి క్లారిటీ లేదు. ఇంకో పక్క చూసుకుంటే సూర్య జ్యోతిక ఇద్దరు కలిసే వచ్చారు. అంటే వాళ్ళు సూర్య జ్యోతిక, నయనతార, విఘ్నేష్, తర్వాత అట్లీ వైఫ్ అందరూ కలిసే ఉన్నారు ఒకే చోట. అయితే సూర్య జ్యోతిక విడివిడిగా ఉంటున్నారు మనందరికీ తెలుసు. అంటే ఈవిడ ఫ్యామిలీ కోసం, మా అమ్మ కోసం వచ్చేసాను, నేను నా పిల్లల చదువుల కోసం వచ్చేసాను అని జ్యోతిక చెప్పారు. సూర్య మెడ్రాస్లోనే ఉంటారు. సూర్య జ్యోతిక కూడా చాలా ఇష్టపడి చాలా సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళ ఫాదర్ శివకుమార్ ఒప్పుకున్నాక పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే శివకుమార్ ఫస్ట్ ఒప్పుకోవాలా, కానీ లాస్ట్కి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్ వేరు, అతని బ్యాక్గ్రౌండ్ వేరు కాబట్టి. ఏదేమైనా కూడా ఈ సినిమా జంటల్ని మనం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు మరి ఎందుకు పెళ్లి చేసుకుంటారో ఎందుకు విడిపోతారో మనకు అర్థం కాదు. కలిసి ఉండటం అనేది చాలా మంచిది. అంటే ఇప్పుడు ఏమండి, పెళ్ళికి ముందు ఎవరికైనా ఏదైనా అఫైర్లు ఉండొచ్చు. ఇప్పుడు మామూలు కుటుంబాల్లోనే ఉంటున్నాయి, ఇంకా సినిమా వాళ్ళకి అది మామూలే కదా. అది దాని గురించి మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఐశ్వర్యాన్ని తీసుకుంటే అంతకుముందు మరి వివేక్ ఒబెరాయన్ చేసుకుంటారన్నారు, సల్మాన్ ఖాన్ అన్నారు. సల్మాన్ ఖాన్ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు, మనకు తెలిసి ఎంత హెరాస్ చేశాడో. ఇంకా అమ్మాయి విసిగిపోయింది ఒక టైంలో. అయితే ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ చేసుకుంది, షీఈ్ హ్యాపీ చెప్పాలంటే. అందులో మంచి ఫ్యామిలీ. ఇప్పుడు అలా చూసుకుంటే అమితాబ్, జయభాద్రి కూడా చాలా పడ్డారు కదా రేఖ విషయంలో. రేఖతోటి మరి అమితాబ్ బచ్చన్కి అఫైర్ ఉందంటారు, సిల్సిలా సినిమా కూడా వీళ్ళ లైఫ్ స్టోరీ అంటారు, చాలా ఉన్నాయి. జయభాద్రి అండ్ అమితాబ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సో రేఖ మధ్యలో వచ్చింది, రేఖతో అతను ఎఫ్ఐఆర్ నడిపాడని అంటారు. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయో చెప్తున్నాను మీకు. సిమీ గరేవాల్ మంచి ఇంటర్వ్యూస్ చేసేది. సిమీ గరేవాల్ ఇంటర్వ్యూలో కూడా తను నిజం చెప్పలేదు రేఖ. నేను నా ఊహల్లో అలా అనుకుంటాను, ఇలా అనుకుంటాను అని అప్పట్లో. తన ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి, మీరు చూసే ఉంటారేమో నాకు తెలియదు. సిమీ గరేవాల్ ఇంటర్వ్యూస్ అన్ని బాగుంటాయి. ఈవెన్ జయలలిత కూడా షీఈ్ నాట్ ఫేర్. ఈవెన్ జయలలిత కూడా ఫేర్ గా మాట్లాడలేదు, ఎంజీఆర్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే. అంటే వీళ్ళన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైతే పర్సనల్ గా ఉన్నాయో ఏవి కూడా కొంతమంది యాక్టర్సే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, వాళ్ళు ఒక క్లారిటీ అనేది ఎవరు ఎక్కడ ఇచ్చింది లేదు. జనాలు ఇలా అనుకుంటున్నారంటే ఏమో అది వాళ్ళకి వదిలేసాం అని ఇలాంటివి చెప్పేసి వాటికి ఒక పుల్ స్టాప్ పెడదామని చెప్పేసి ఎవరు ఎక్కడ అనుకోలేదు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీరు అన్నట్టు ఈ రేఖ గారు, అంటే లైక్ అమితాబ్ బచ్చన్ గారు ఎక్కడ కూడా ఎదురుపడినా కూడా కనీసం సరిగా మాట్లాడుకోలేని పరిస్థితి. జయ బచ్చన్ గారు ఇంకా రేఖ గారు అయితే మొహం చూసుకోలేని పరిస్థితి. మరి ఇవన్నీ ఈ రోజుకి ఇప్పటికి ఈ టైంకి కూడా ఇంకా ఇది కొనసాగుతుందంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వలేదనే కదా.
అంతే కదండి. ఇప్పుడు కొన్ని చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు జయబాద్రి ఎంత బాగుండేది, ఆవిడ ఎంత మంచి సినిమాలు చేశారు, ఆవిడ చాలా బెస్ట్ మూవీస్ చేసింది ఆవిడ. అది గుడ్డి సినిమా ఒకటి, తర్వాత అభిమాన్ ఒకటి, అట్లా చాలా మంచి సినిమాలు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా సహజం అండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది హీరోయిన్స్, ఇప్పుడు మన సావిత్రి జమినీ గణేషన్ తీసుకోండి. సావిత్రి అయితే తప్పు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు జమినీ గణేషన్ ఒక పెళ్ళయింది, పుష్ప గారితో ఉన్నారని నీకు తెలిసి నువ్వు చేసుకున్నాక నీతోటే ఉండాలి అనుకోవటం మరి అది తప్పే కదా. అలమేలు గారు ఎంత పెద్ద మనసుతో మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఆవిడ, జమినీ గణేషన్కి నీకు. అంటే కొన్ని మనం పొసెసివ్నెస్ అనేది మనిషిని ఎంత అధపాతాళానికి తీసుకెళ్తుంది. నీకు తెలిసి చేసుకుని అతను నాకే ఉండాలి అనుకోవడం స్వార్థమే అవుతుంది కదా. మరి పెద్ద భార్య ఎంత విశాల హృదయంతో మీకు యాక్సెప్ట్ చేశారు ఆవిడ. అసలు సావిత్రి ఎంతో ఉన్నత స్థితిలో ఉండి ఆవిడ లైఫ్ అట్లా పాడు చేసుకున్నారు. దానికి ఎవరు ఏం చేయలేము, అది స్వయంకృతాపరాధాలు. అవన్నీ ఎవడో ఏం చెప్పలేడు. మీరు దేవిక తీసుకోండి, హీరోయిన్. వీళ్ళందరూ ఏంటంటే ఫ్యామిలీతో ఉండే గొడవలు కావచ్చు, డబ్బు విషయంలో. ఇప్పుడు వీళ్ళు డబ్బు సంపాదన మొదలు పెట్టాక వీళ్ళ పేరున ఆస్తులు ఉండవు ఈ ట్యాక్సుల కోసం అని. ట్యాక్సులు డైరెక్ట్గా కట్టేస్తే ఈ గొడవలన్నీ రావు కదా. వాళ్ళ పేరున వీళ్ళ పేరున బినామీలు పెట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళే మోసం చేస్తారు. దేవిక ఏం చేశారు, అవసరానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని చేసుకుంది ఆవిడ. చేసుకుంటే అతను ఇప్పటికీ కూడా ఈ బిల్లివిట్ అన్నట్టు దేవిక చచ్చిపోయింది, ఈ రోజుకి కూడా కనక ఆవిడ కూతురే హీరోయిన్. కనకాతోటి ఎన్టీ రామారావు గారికి పెళ్ళయింది రాత్రిపూట అని అంటారు. అప్పట్లో చాలా జరిగాయిలేండి, ఒక క్షుద్ర పూజలు చేశారు అవి ఇవి అని. ఎంత నిజమో మనకు తెలియదు, ఫోటోలు అయితే వచ్చాయి. ఆ తండ్రి ఇప్పటికి కూడా దేవికాని ప్రెస్ ముందు కూడా చాలా నెగిటివ్ మాట్లాడతాడు. అదేవిధంగా గిరిజ ఒకప్పుడు కమేడియన్, ఆవిడ మంచి హీరోయిన్గాను చేసింది ఆవిడ. ఈవెన్ నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా చేసింది ఆవిడ అంతే మంచిగా. ఆవిడకి చాలా పెద్ద ఇల్లు, చాలా సంపాదించుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుని అతను ఆవిడని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. లాస్ట్కి బట్టలు కూడా ఆవిడ కట్టుకోవడానికి లేక అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు రాణిలాగా బతికింది ఆవిడ. సరైన ఆలోచనలు సరైన టైంకి తీసుకోవడం వల్ల, ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళ జీవితాలు వీళ్ళ చేతుల ద్వారా నాశనం చేసుకుంటున్నారా అని అనుకోవచ్చు మరి మనం. అంతే కదా. ఇప్పుడు శ్రీదేవిని తీసుకోండి, బోని కపూర్ని ఎందుకు చేసుకుంది? మిథున్ చక్రవర్తిని తల్లి చేద్దాం అనుకుంది. మిథున్ తిను చాలా ఇష్టపడ్డారు, కానీ మిథున్ ఒప్పుకోలేదు, మిథున్ భార్య ఒప్పుకోలేదు. సో ఆఖరికి బోని కపూర్ని అవసరంగా చేసుకుంది. కమల్ హాసన్ అడిగారంటారు, ఇంకా చాలామంది హీరోల పేర్లు వచ్చాయి. ఏం సుఖపడింది ఆవిడ? శ్రీదేవి ఒక రకంగా ఎంత మంచి హీరోయిన్, ఆవిడకి అసలు ఎంత అందగత్తే ఆవిడ లైఫ్ చూడండి ఎట్లా అయిపోయిందో. రైట్. ఎవరి తప్పు? తల్లి ఆంక్షల్లో పెరిగింది శ్రీదేవి చెప్పాలంటే. ఎంత ఆంక్షలు అంటే తల్లి కూర్చోమంటే కూర్చోటం, నిల్చోమంటే నిల్చోటం, అట్లా పెరిగింది ఆవిడ. ఆవిడ పేరుని ఏముందో మనకు తెలియదు, ఏం అనుభవించిందో తెలియదు. తను కూడా పోగొట్టుకుంది. చెల్లెల వల్ల ఆవిడ చాలా అవస్థపడి అందుకే ఇతన్ని చేసుకుంది అంటారు. అంటే వీళ్ళ జీవితాలు ఎంత ముళ్ళబాటలుగా ఉంటాయో చూడండి. అంటే ఒక టైంలో అన్న అని చెప్పేసి రాఖీ కూడా కట్టిన మనిషి చూడండి. ఎందుకు చెప్తున్నాం అంటేనండి ఇవన్నీ కూడా చిత్రంగా ఉంటాయి. అసలు సినిమా జీవితమే ఒక రంగుల వలయం. అది ఆ రంగుల వలయంలో వీళ్ళ ఈ హీరోయిన్లు అందరూ కూడా శలభాలే చెప్పాలంటే. కాబట్టి ఈ పాకుడు రాళ్ళ మీద జారిపోతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. సో ఆ రకంగా ఈరోజు మరి